హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో దీక్ష తీసుకున్న ప్రతిసారి మా స్వామి అయితే నేను ప్రతి బుధవారం ఖచ్చితంగా కంపల్సరీగా పొంగల్ అయితే రెడీ చేస్తాను. చూడొచ్చు, నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆవు పాలు యాడ్ చేస్తున్నాను. మనకి ఆవు పాలు దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలే యూజ్ చేస్తాను నేను. ఇవి కట్ చేసుకొని యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇప్పుడైతే పొంగల్ గిన్నెకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ప్రతిసారి ఇలాగే ప్రిపేర్ చేస్తాను నేనైతే పొంగలి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకుంటాను. ఈలోపు బెల్లాన్ని కట్ చేసేసుకుందాం. వేరే గిన్నెలో యాడ్ చేసుకొని అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెడదాం. పొంగల్ అయితే చక్కగా పొంగింది. ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుదాం, మిక్స్ చేద్దాం గరిటెతోటి. ఇప్పుడైతే పొంగల్ అయితే చక్కగా రైస్ అయితే ఉడికిపోయింది, పొంగల్ రైసు. ఇప్పుడు ఇందులోకి కరగబెట్టిన బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఏమైనా డస్ట్ కానీ ఏమైనా నలకలు కానీ ఉన్నా సపరేట్ అయిపోతాయి. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే యాలకుల పొడి అలాగే కొంచెం పచ్చికర్పూరం కూడా కలిపి పక్కన పెట్టుకుంటాను నేను. అదైతే కొంచెం 1 స్పూను 2 స్పూన్లు యాడ్ చేసేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్రతి కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం పొంగల్ని. ఈలోపు అయితే సపరేట్గా గిన్నె తీసుకొని గిన్నెలోకి నెయ్యి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే వేగిపోయినాయి. ఇప్పుడు పొంగల్లోకి ఇవి యాడ్ చేసి మిక్స్ చేసేద్దాం. నేను ప్రతిసారి పొంగల్ అయితే ఈ విధంగానే రెడీ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా స్వామి వారికి ఇస్తే అయ్యప్ప స్వామికి పొంగల్ అయితే వడ్డిచ్చేసారు. అలాగే కొబ్బరికాయ కొట్టి హారతిస్తారు. ఇప్పుడు పూజ అయితే పూర్తయిపోయింది. హారతి కూడా ఇచ్చేసారు. ప్రసాదం అయితే ఎవరికైనా ఒక 5గురికి అయితే కంపల్సరీగా ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.